రాజుగారి పెళ్లి 7 తరాలు అటు 7 తరాలు ఇటు గుర్తుండిపోద్దని. అలాగే ఈ సంక్రాంతి మా అందరికీ 7 తరాలు అటు 7 తరాలు ఇటు గుర్తుండిపోద్ది. ఎందుకంటే తెలుగు సినిమా హిస్టరీలోనే మేబీ ఇలాంటి సంక్రాంతి వచ్చి ఉండదు. ఇన్ని సినిమాలు, ఇన్ని పెద్ద హీరో సినిమాలు, ఇంత కాంపిటీషన్‌లో మా సినిమా 'అనగనగా ఒక రాజు' వినపడుతుందా? కనపడుతుందా? అని చాలామంది ప్రశ్నలు అడిగారు. నాకు చాలా టెన్షన్‌గా ఉండింది స్టార్టింగ్‌లో. సో, అలాంటి ఒక కాంపిటీషన్‌లో వచ్చి కూడా సంక్రాంతి బ్లాక్ బస్టర్‌గా ఈరోజు మా సినిమా నిల్చుంది అంటే అది కేవలం మన తెలుగు ప్రేక్షకుల మ్యాజిక్. సో, నేను ఎన్ని ఈ టూర్లు చేసినా, ఎంత మీకు థ్యాంక్ యూ చెప్పుకున్నా కూడా అది చాలా చాలా తక్కువే. ప్రతి ప్రేక్షకుడికి ఎవరైతే మా సినిమా 'సితార ఎంటర్టైన్మెంట్' సినిమా, మా నాగవంశీ గారి సినిమా, నా నవీన్ సినిమా వస్తుందని నమ్మి ఫస్ట్ డే వెళ్ళి టికెట్ కొని మీ కష్టార్జితం మా సినిమా మీద పెట్టినందుకు పేరు పేరున ప్రపంచవ్యాప్తంగా న్యూజెర్సీ కానీ, ఏలూరు కానీ, నెల్లూరు కానీ, అటు యూకే కానీ, ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్ కానీ, ఈ ప్రతి ఒక్కరు తెలుగు ప్రేక్షకులు ఎక్కడున్నా కూడా మీ అందరికీ నేను శిరస్సు వచ్చి నేను పాదాభివందనాలు చేసుకుంటున్నాను. మీరు మీరు లేకపోతే అసలు నవీన్ పోలిశెట్టి అనే వ్యక్తే ఉండడు. సో థ్యాంక్ యూ సో మచ్. ఒక ఇద్దరు ముగ్గురు పేర్లు రాసుకొని వచ్చాను నేను. వాళ్ళ గురించి నేను ఖచ్చితంగా మాట్లాడాలి. ఈరోజు నాకు అన్నిటికన్నా సంతోషంగా ఏముందంటే ఇక్కడ మా డిస్ట్రిబ్యూటర్సు, ఎగ్జిబిటర్సు అందరూ వచ్చి స్టేజ్ మీద వాళ్ళ ఫేస్ మీద ఒక చిరునవ్వు, వాళ్ళ ఫ్యామిలీస్ గురించి చెప్పడం, మా సినిమా రన్ గురించి చెప్పడం నేను మొదటిసారి చూడడం. అండ్ చాలామంది వాళ్ళలో నా 4 సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశారంట. సో ఫస్ట్ థింగ్ నేను ఒక కథ విన్నప్పుడు నేను ముగ్గురు గురించి ఖచ్చితంగా ఆలోచిస్తా కథ విన్నప్పుడు. ఫస్ట్ మా ప్రొడ్యూసర్కి డబ్బులు లాస్ అవ్వకూడదు. 2 మా డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ వాళ్ళు ఖచ్చితంగా ఈ ఈ ఈ సినిమాకి మనం పెడుతున్న బడ్జెట్కి ఖచ్చితంగా వాళ్ళు బ్రేక్ ఈవెన్ అవ్వాలి. అది అవ్వాలి. వాళ్ళ సొంత కష్టార్జితం పెడుతున్నారు, వాళ్ళు లాసెస్లోకి వెళ్ళకూడదు అనేది ఒక నా మైండ్లో తిరుగుతూ ఉంటుంది. అండ్ మూడోది చాలామంది శాలరీడ్ ఎంప్లాయీస్, చాలామంది కష్టపడి వాళ్ళ కష్టార్జితం ఫ్యామిలీస్ కానీ, స్టూడెంట్స్ కానీ, మీ కష్టార్జితం పెట్టే ఆడియన్స్, ఈ ముగ్గురికి వాళ్ళు పెట్టే డబ్బుకి వాల్యూ ఇవ్వాలని నేను ప్రతి సినిమా కథకు ఆలోచిస్తాను. సంవత్సరానికి ఒక 2-3 కథలు చేయడం పెద్ద విషయం కాదు, చేసేయచ్చు. బట్ ఆ 2-3 కథలు వీళ్ళు ముగ్గురికి వర్కౌట్ అవ్వాలనేదే నా మెయిన్ రెస్పాన్సిబిలిటీ. సో ఇందాక మా డిస్ట్రిబ్యూటర్ అంటున్నారు 4వ సినిమా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారంట. సో వరుసగా మీ అందరూ తెలుగు ప్రేక్షకులు ఇచ్చిన సపోర్ట్కి వీళ్ళందరూ ఇప్పటిదాకా ఎప్పుడూ నా సినిమాకి లాస్ చూడలేదని చెప్పడం నాకు చాలా 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 సంతోషంగా ఉంది.